ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూ ద్వారా మీడియా ముందుకొచ్చింది. తన వైవాహిక జీవితం ప్రశాంతంగా నడుస్తోందని చెప్పింది. తాను ప్రస్తుతం గర్భవతినని, వారం 10 రోజుల్లో డెలివరీ ఉంటుందని వివరణ ఇచ్చింది. అయితే పనిలో పనిగా తనకు జరిగిన అవమానాలను కూడా ప్రస్తావించింది. యుఎస్లో ఓ ప్రోగ్రాం చేసినప్పుడు ఓ ఫేమస్ టాలీవుడ్ సింగర్ ఉదయ్ భానును అవమానించిందట. ఆ సింగర్ను స్టేజ్ మీదకు పిలిచేటప్పుడు ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్పేదట ఉదయ్ భాను. కానీ ఆఖరి రోజున మాత్రం ఆ సింగర్ తనే ముందు స్టేజ్ పైకి వెళ్ళి తర్వాత ఉదయ్ భానును పిలుస్తానని చెప్పిందట. అందరినీ స్టేజ్ మీదకు పిలిచినా నన్ను మాత్రం పిలవలేదు. చివరకు యాంకర్స్ మీద ఒక కమెడియన్ గ్యాంగ్ ఏదో స్కిట్ చేశారు. అప్పుడు వాళ్ళు నన్ను స్టేజ్ మీదకు పిలిచారు. ఇంతలో ఆ సింగర్ తరఫున వచ్చిన ఆర్కెస్ట్రా వారు నేను స్టేజ్ ఎక్కుతుండగా ఒక నీరసం ట్యూన్ను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసి ఇంకా ఇన్సల్ట్ చేశారని చెప్పింది. ఆ సమయంలో నేనే స్టేజ్ పైకి వెళ్ళి మళ్ళీ నాకు అమెరికాకు రావాలని లేదని చెప్పాను. అంతేకాదు, మీరే ఇండియాకు రండి, అక్కడ మీకోసం ఓ వ్యక్తి ఎదురు చూస్తున్నారు, ఆమె మీ అమ్మ అని నేను అనడంతో ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. అప్పుడు ఆ సింగర్ నిన్ను పిలుద్దామనే అనుకుంటున్నా అంటూ ఏవేవో చెప్పింది. నేను పట్టించుకోలేదని చెప్పింది ఉదయ్ భాను. ఇంతకీ ఉదయ్ భానును అవమానించిన ఆ సింగర్ ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికాలో ఆ మధ్యలో సింగర్ సునీత ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరిగాయి. ఆమెతోనే ఉదయ్ భానుకు గొడవ జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి.